ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరునిలయంలో వార్షిక బ్రహ్మోత్సవ శోభ. శ్రీ వెంకటేశ్వరుడికి ఘనంగా వాహన సేవ. సుగంధ ద్రవ్యాల్లో శ్రీ పద్మావతీదేవి వైభవం. దేవుని కడపలో హరిదేవేరికి నీరాజనం. అమ్మ శ్రీ జ్ఞాన ప్రసూనాంబకు విశేష కైంకర్యం. శ్రీకాళహస్తి క్షేత్రంలో జగజ్జనని ఉత్సవ వైభవం. సెప్టెంబర్ నెల ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేయనున్న టీటీడీ. ఈ నెల 18 నుండి 24 వరకు ఆన్లైన్లో అందుబాటులో టికెట్లు. హైదరాబాద్ తిరునిలయంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి చంద్రప్రభ వాహనం శోభాయమానంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో నవనవోన్మేష దివ్యాలంకరణలో చల్లని రేరాజు చంద్రప్రభపై ఆసీనం చేశారు. ప్రత్యేక పూజలతో హారతులు సమర్పించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ హైదరాబాద్ పురవీధుల్లో స్వామివారి వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము. నమో కేశవ, నమో నారాయణ, నమో నమో మాధవ. వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి గజవాహన సేవ కనుల పండుగగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి ఐశ్వర్యానికి ప్రతీకైన గజరాజుపై వేంచేపు చేశారు. అర్చకులు స్వామివారికి విశేషంగా ఆరాధనలను నిర్వహించి హారతులు అందజేసిన అనంతరం భక్తుల జయ జయ ధ్వనుల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి వాహన సేవ వేడుకగా జరిగింది. కంటి అఖిలాండ కర్తనధి కుని గంటి, కంటి నఘములు వీడు కొంటి నిజమూర్తి గంటి, కంటి అఖిలాండ కర్తనధి కుని గంటి, కంటి నఘములు వీడు కొంటి నిజమూర్తి గంటి, కంటి అఖిలాండ కర్తనధి కుని గంటి, కంటి నఘములు వీడు కొంటి నిజమూర్తి గంటి. మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి, బహు విభవముల మంటపములు గంటి,
మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి బహు విభవముల మంటపములు గంటి సహజనవరత్న కాంచన వేదికలు గంటి రహివహించిన గోపురంబులవె కంటి సహజనవరత్న కాంచన వేదికలు గంటి రహివహించిన గోపురంబులవె కంటి కంటి అఖిలాండ కర్తనధి కుని గంటి కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో కైంకర్యాలు విశేష ఉత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం కనువిందుగా జరిగింది. అమ్మవారికి ముందుగా విశ్వక్సేన ఆరాధనతో వైదిక పూజలు జరిపారు. ఆపై పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో అమ్మవారికి మంగళప్రదాయకంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా అమ్మవారికి ప్రాకారోత్సవ సేవ ఘనంగా జరిగింది. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభా. అమ్మ శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి చక్కని అలంకరణలో భక్తులపై కరుణా వీక్షణాలను కురిపించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో మాస పూజల్లో భాగంగా అమ్మవారికి విశేష కైంకర్యాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై అమ్మవారిని నవరత్న ఖచ్చిత పసడి ఆభరణాలు, పట్టు వస్త్రాలతో చూడచక్కగా అలంకరించి ఉయ్యాల సేవ జరిపారు. అనంతరం మేళతాళాలు, భక్తుల ఓం శ్రీ మాత్రే నామస్మరణ నడుమ అమ్మవారికి ఆలయ ప్రదక్షిణగా ప్రాకారోత్సవ సేవ భక్తిరసభరితంగా జరిగింది. ఆపై అర్చకులు అమ్మవారికి మహామంగళ నీరాజనాలు అందజేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయు. ఉయ్యాల సేవలో ఆది దంపతులు అద్భుతంగా అభయప్రదానం చేశారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వార్లకు ప్రత్యేకంగా ఓంజల్ సేవ, సహస్ర దీపార్చన సేవ జరిగాయి. ముందుగా అర్చకులు అధికారుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించారు. అనంతరం గణపతి ఆరాధనతో మంగళకరంగా స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు షోడశోపచారాదులను నిర్వహించారు. ఆపై పుష్ప తోరణాల ఉయ్యలపై ఆసీనులైన ఆది దంపతులకు శాస్త్రోక్తంగా ఓంజల్ సేవ నిర్వహించి హారతి నీరాజనాలు అందజేశారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షికోత్సవాల గోడపత్రిక కరపత్రాన్ని శుక్రవారం జేఈఓ వి వీరబ్రహ్మం ఆవిష్కరించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో జేఈఓ కార్యాలయంలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ నెల 17 నుండి 25వ తేదీ వరకు అప్పలాయిగుంట క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ చీఫ్ పీఆర్ఓ డాక్టర్ టి రవి, తిరుచానూరు ఆలయ డిప్యూటీ ఈఓ చక్రవర్తి గోవిందరాజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఈఓ వి వీరబ్రహ్మం ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అప్పలాయిగుంట
చాలా ప్రాముఖ్యమైన టెంపుల్. ఆ టెంపుల్కి సంబంధించి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరుగుతాయి. టీటీడీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను అత్యంత వైభవంగా గతంతో కంటే ఎక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్తో కూడా ఆ టెంపుల్కి సంబంధించిన డిప్యూటీఓ చక్కగా కోఆర్డినేట్ చేసుకుని అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో 17వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమవుతుంది. అత్యంత ముఖ్యమైనది 21వ తేదీ గరుడ సేవ. మార్నింగ్ ఈవినింగ్ వాహన సేవలు ఉంటాయి. సో భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా రావడం కోసం బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదాలు పొందాల్సిందిగా కోరడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఈ నెల 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా భక్తులకు ఆన్లైన్లో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎప్పుడెప్పుడు క్షణకాలం దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా జూన్ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు జూన్ 20వ తేదీ నుండి జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించి ఆర్జిత సేవ టికెట్లను పొందవచ్చు. ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా ఆర్జిత సేవలు పొందిన భక్తులు జూన్ 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించాలి. జూన్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే జూన్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శనాల స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోట అందుబాటులో ఉంటుంది. జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత దర్శనం టికెట్ల కోటా ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. జూన్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట విడుదల చేస్తారు. సెప్టెంబర్ నెలకు సంబంధించి జూన్ 18 నుండి 24వ తేదీ వరకు విడుదల చేయనున్న ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవలకు సంబంధించిన కోటాను భక్తులు పొంది శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది. తిరుపతికి సమీపంలో నెలవైన అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 17 నుండి 25వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. చలువ పందేళ్లు, రంగవల్లులు, పెయింటింగ్ పనులు, విద్యుత్ తోరణాల అలంకరణ తదితర పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు,
తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సర్వమంగళప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలం ఇచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళ అయినా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తోంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శనమూర్తిని కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో మాస పూజలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆండాల అమ్మవారికి ఓంజల్ సేవ కనుల పండుగగా జరిగింది. అందమైన అద్దాల మండపంలో మహా తేజో విరాజిత అలంకారంలో అమ్మవారు ఊయలపై సర్వాలంకార శోభితంగా కొలువుదీరగా అర్చకులు సకల ఉపచారాలు పూర్తి చేసి ఆగమోక్తంగా ఓంజల్ సేవ నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. వరంగల్ మహానగరంలో భక్తకోటి ఇలవేల్పుగా నీరాజనాలందుకుంటున్న జగన్మాత శ్రీ భద్రకాళీదేవి అమ్మవారి ఆలయంలో మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గోమాతకు ప్రత్యేక పూజలు జరిగాయి. ఇక గర్భాలయంలో భక్తుల కొంగు బంగారు దేవతగా కొలువైన శ్రీ భద్రకాళీదేవి అపురూప తేజ భరిత దివ్యమంగళమూర్తికి అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరణలు చేసి కుంకుమార్చన, పుష్పార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అమ్మలగన్న అమ్మ శ్రీ భద్రకాళీదేవి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు నగరంలోని విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ కాలభైరవ స్వామి వారికి ప్రత్యేకంగా కైంకర్యాలను నిర్వహించారు. మహాదేవుడి మహోన్నత రూపమే శ్రీ కాలభైరవ స్వామి వారి అవతారం. అర్చకులు ముందుగా స్వామివారి సన్నిధిలో గణపతి పూజ, సంకల్ప పూజలను పూర్తి చేశారు. ఆపై స్వామివారికి పంచామృతాలు, విభూది, శ్రీచందనం వంటి పలు రకాల పరిమళ ద్రవ్యాలతో శోభాయమానంగా అభిషేక కైంకర్యం జరిపారు. అనంతరం స్వామివారికి పూమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. సింహపూరి వాసుల ఇలవేల్పు శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయ ప్రాంగణం భక్తులతో కనువిందుగా దర్శనమిచ్చింది. నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధిలో జ్యేష్ఠమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు అమ్మను త్రికరణ శుద్ధిగా స్మరిస్తూ ఆలయ ప్రాంగణంలో రాహుకాల పూజలను నిర్వహించారు. పిండి ముగ్గులు వేసి నిమ్మకాయ దీపాలను వెలిగించి నిష్టగా దేవిని కొలిచారు. ఆపై గర్భాలయంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో కొలువైన భక్తుల కల్పవల్లి శ్రీ వేప అంకమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో మాస పూజలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ముందుగా నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై అమ్మవారికి పలు రకాల ద్రవ్యాలతో
కనుల పండుగగా అభిషేక సేవను నిర్వహించారు. అభిషేకం అనంతరం చల్లని తల్లి శ్రీ వేప అంకమ్మ వారిని ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విశాఖపట్నం చినగదిలిలో వేంచేసిన శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కోరిన కోర్కెలను నెరవేర్చే శ్రీ పోలమాంబ తల్లికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా మంగళాభిషేకాలు నిర్వహించారు. అనంతరం అర్చనలు పూర్తి చేసి హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని విజయదుర్గ సమేత శ్రీ సంతాన మల్లికార్జున స్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్న భక్తులు షణ్ముఖ నాగస్వరూపుడైన కుమారస్వామి వారిని మనసారా పూజించి ఫలరసాలు పంచామృతాది ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం స్వామివారికి అలంకరణలు పూర్తి చేసి ఆరాధనలతో సేవించారు. ఆపై స్వామివారి ప్రాంగణంలో ప్రదక్షిణలు చేసి పిల్లాపాపలను చల్లంగా చూడు తండ్రి అని వేడుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లో వేంచేసిన శ్రీ మహాలక్ష్మి ఆలయంలో నిత్య పూజలు, అమ్మవారికి విశేష ఆరాధనలు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తిని కనుల పండుగ అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం కుంకుమ పూజలతో శాస్త్రోక్తంగా అమ్మవారిని సేవించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 66,782 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,229 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,71,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.